హలో అండి. నమస్తే. చాలా సంతోషం మళ్ళీ ఇలా ఇప్పుడు కొంచెం మనకి కాస్త స్టఫ్ కూడా ఉన్నట్లుంది మాట్లాడుకోవడానికి. సో నేను మొదట ఈ అనిల్ రావుపూడి మీతో చేయించిన మీరు అలాగే సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మీతో కలిసి చేసినటువంటి ఒక హాస్య గుళిక ఏదైతే ఉందో అది బాగా అంటే తన సినిమా సంబంధించిన సంగీతం గురించి పరిచయం చేయటం ముందుగా అది అందరిని కూడా ఎట్లా వస్తాయి అనిల్కి ఇలాంటి ఆలోచన అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటి దీని అనుకున్న కథ ఏంటి? అది వైజాగ్ లో ఆయన ప్రతి సంవత్సరం ఒక 2 నెలలు వైజాగ్ లో ఉండి తన కథలు తయారు చేసుకుంటా ఉంటారు. అంతే, ప్రతి సంవత్సరం ఉంటారు. ఒక సినిమా అయిపోయిన తర్వాత సినిమా కథకి అలా కొంతమంది గోవాకి వెళ్తారు, కొంతమంది బ్యాంకాక్ వెళ్తారు. వైజాగ్ సెంటిమెంట్, అదే వైజాగ్ పార్క్ హోటల్ సెంటిమెంట్ అన్నమాట. ఓకే. తన అసిస్టెంట్ రైటర్ల బృందంతో అక్కడ కూర్చున్నారు కాబట్టి సంగీత చర్చలు కూడా అక్కడే చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో జీవి ప్రకాష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏదైనా స్పెషల్ గా ఉంటది అని చేద్దామని అనుకున్నారనమాట. నేను అప్పుడే అమెరికా నుంచి వచ్చి కూర్చున్నాను. ఆ రోజంతా ఒక పాట మీద కూర్చున్నాం, ఒక 11-12 గంటలు. అది అయిన తర్వాత ఏదైనా కొత్త స్కిట్ చేద్దాం, జీవిని ఇంట్రడ్యూస్ చేసేలాగా ఏదైనా ఐడియా చెప్పు సార్. జెట్ లాగ్ లో ఉన్నా, జాలి లేకుండా మీరు నన్ను ఐడియా అడుగుతారా సార్? సర్లే ఏదో నేనే ఎడుతా అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాను అనమాట. రాత్రి 11:15 అలా అయింది ఇంచుమించు. కానీ ఇలా చూస్తా ఉంటే ఈ జంధ్యాల గారి సీన్ రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటది అని అన్నారు. ఆయన అన్నారు అని యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే జీవికి చూపించారు అనమాట. ఇలాగే ఉంటది, ఇతను నేను ఆ కింద పూడ్చిపెట్టబడినోడు నువ్వు అనమాట అని చెప్పారు జీవికి. ఇంట్రెస్టింగ్ గా ఉందండి. సుత్తి వీరభద్రరావు అక్కడ, బ్రహ్మానందం ఇక్కడ. ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ నేను రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను కదా అంటే, ఎందుకు రేపు తెల్లజాను తీసేద్దాం అని చెప్పి ఆయన స్నేహితుడు ఉంటారు సాయి కృష్ణ గారు అని, ప్రొడక్షన్ డైరెక్షన్ అంతా ఆయన చేదోడు వాతుడుగా. ఆయనకి చెప్తే ఒక అరగంటలో రేపు 6ంటికి షూటింగ్ రెడీ అని చెప్పి మొత్తం యారాడ బీచ్ దగ్గర రెడీ అని చెప్పి చెప్పారు అనమాట. సరే ఇప్పుడు పడుకుని మీరు 5:30కి రెడీ అయిపోయి ఉండండి, పిక్ చేసుకుంటా ఉన్నారు. అలా మొదలైంది. 6 నుంచి 9కి షూటింగ్ ఫినిష్ చేశారు. కానీ జీవికి ఇది మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు తమిళనాడులో అలవాటు ఉంది పాటని ఒక స్కిట్ తో అనౌన్స్ చేయడం అనేది, కానీ ఈ స్థాయి వినోదం ఉంటుంది అని అతను ఊహించలేదు. ఏదో మామూలుగా ఉంటుంది. ఇంకా నాది తక్కువ సేపే, నేను గంట కూడా లేను, గంటన్నర ఉన్నానేమో. ఆయన 3.5 గంటలు ఉన్నాడు ఇంచుమించు లోపల పాత పెట్టబడి. అది కాక మొత్తం అక్కడ 5.5 అడుగులు 6 అడుగులు గొయ్యి తవ్వలేరు కదా, నీళ్లు వచ్చేస్తాయి కదా. మేము బాసిబెట్టి వేసుకుని కూర్చుంటే ఎంత హైట్ ఉంటామో అంత హైట్ తవ్వారు, కూర్చోబెట్టి ఇసుకేస్తారు. వేసి ఇక్కడ దాకా ఇసుకేస్తారు. మామూలుగా నుంచున్నప్పుడు భుజాల మీదకే కొంత బరువు ఉంటది, ఇది మొత్తం ఆ బరువు అంతా కాళ్ళ మీద పడిపోయింది కదా, మన బరువు అంతా కూడా మొత్తం ఇసుక. ఇంత మందం, ఒక 2.5 అడుగుల ఎత్తును ఇంటూ ఒక 5 అడుగుల వ్యాసంలో ఉన్న ఇసుక కనీసం ఒక 60-70 కేజీలు ఉంటది. బరువంతా కాళ్ళ మీద ఇక్కడ నుంచి నుంచుంటే బరువే ఉండదు కదా, నుంచుంటే అంత బరువు ఉండదు కదా. ఇదంతా కాళ్ళ మీద ఉంది. నాది పర్లేదు తక్కువ సేపే. జీవికి బయటకు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు పట్టింది ఆ కాళ్ళు మళ్ళీ స్వాదించుకోవడానికి. ఇది ఎక్కడ సోఫరా బాబు అనుకుంటాడు. కానీ విడుదలైన తర్వాత కొన్ని మిలియన్లకు వెళ్ళిపోయింది. అవునవును, దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ అదే కదా. అనిల్ రావుపూడి స్ట్రెంగ్త్ ఇలాంటి విషయాల్లోనే ఉంటాయి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారికి కూడా ఆయన చేసింది, నయనతార తోటి చేసినవి 2 వీడియోలు ఎట్లా పేలిపోయినాయి అవి అందరికి షాక్ కదా. నయనతార ఏంటి ప్రమోషన్ ఎప్పుడు రావద్దు కదా, అట్లాంటిది సినిమా బిగినింగ్ లో ఇంకా షూటింగ్ లేదు, అనౌన్స్మెంట్ కి ఆమె వచ్చి చేయటం, అది
అంటే ఆయన ప్రత్యేకంగా రప్పించుకుని చేయడం అని కాకుండా ఉన్నప్పుడు ఆ తక్కువ టైంలో ఎలా మనం ఉపయోగించుకోగలమని చూస్తారు అన్నమాట. అంటే చాలా షార్ప్ గా మైండ్ పనిచేస్తూ ఉండాలి. కానీ మీరేమో అక్కడే మమ్మల్ని మోసం చేశారు. ఆయన కంటే ముందు మీరు 3-4 రోజుల నుంచి అక్కడే ఉన్నట్టుగా మాకు చెప్పారు కదా దాంట్లో జీవి కంటే. రాత్రి సముద్రం బయటికి సంచరించే జీవులకి ఆహారం 3 రాత్రులు 3-4 ఉంటాయి కదా. సో మొత్తం మీరైతే 1 గంటలో అక్కడ మీది అయిపోయింది. అది తక్కువ పాటే. అదే చివరిలో ముగ్గురు సరదాగా అట్లా నడుచుకుంటా వెళ్ళిపోవడం అది బాగుంది. అది మొత్తానికి మీ సంగీత ప్రాణం అట్లా మొదలైంది. ఆల్రెడీ అంటే ఎన్ని పాటలు? 3 పాటలు అయినాయి. 3 పాటలు ఆల్రెడీ. సినిమా షూటింగ్ లాంఛనంగా కూడా మొదలు కాలేదు, మీది మొదలైపోయింది. బాగుంది. 3 పాటలు మీరే రాస్తున్నారా? ఆ 3 వరకు నేను రాసి ఇంకా ఉంటే ఇంకొక సాంగ్ ఉంటదేమో మహా అయితే. ఈ మధ్య సాంగులు అందరూ తగ్గించేసుకుంటున్నారు కదా. అంతేనండి. అంటే సినిమా టైంని మింగేసేలాగా పాటలు నిడివి ఉండకూడదు అన్నట్టు ఇప్పుడు అవసరం అయితేనే పెడుతున్నారు. అంటే పంటి కింద రాళ్ళలాగా ఉండకూడదు అనేది కూడా ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా. అవును. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి దాన్ని భూతార్థంలో పెట్టి చూసుకోవటం, ఇది ఎక్కడ పాట అవసరమా అని చెప్పేసి కోచింగ్ చేయడం అట్లా జరుగుతా ఉంది. ప్రశ్నించారని చెప్పి ఆ పేర్లే కానీ వాళ్ళ గురించి కాదు, అంటే అలాంటిది వచ్చేస్తుంది కదా. ఇమీడియట్ రెస్పాన్స్ అనేది, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తా ఉంది. సంక్రాంతికి వస్తుందంట కదా సినిమా ఎప్పట్లాగానే. అంటే సంక్రాంతికేనండి. ఏదో సంక్రాంతి 13 విడుదలని ఏదో ఆ టైటిల్ కూడా అనుకుంటున్నాడు. ఇంకా టైటిల్ అనుకోలేదు. మీడియాలో వచ్చేవన్నీ కూడా ఊరికే స్పెక్యులేషన్ లాంటివి, నిజాలు కాదు. అయితే అవచ్చేమో. ఏ టైటిల్ అనుకోలేదండి, అసలు టైటిల్ అనుకోలేదు. ఇవన్నీ స్పెక్యులేషన్ అనమాట. అందరూ అప్పుడు ఏప్రిల్ 1 విడుదల అని వచ్చింది, ఇప్పుడు వీళ్ళు జనవరి 13 విడుదల అని ఈయన పెడుతున్నాడు అని చెప్పేసి కూడా రాసుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే ఆయన తాలూకు డిస్కషన్స్ ఇలా ఉండొచ్చు అని ఊహించి కూడా రాసి ఉండొచ్చు. అదే. సో మీకు కథ అంతా చెప్పారా? చెప్పారండి. ఎలా అనిపించింది? అది మాకేం కథ చెప్పక్కర్లేదు, ఎలా అనిపించింది? ఎలా అయితే ముందు సినిమాలు 80%, 85% నవ్వించి ఆ 15% ఒక మంచి విషయం చెప్తాయో అలాగే ఎమోషనల్, కొంచెం ఎమోషనల్ ఫ్యామిలీ నుంచి అవేగా అయితే కుటుంబ కథా చిత్రం అంటే కుటుంబ కథా చిత్రం అంతే. అదే, అది కూడా ఆఖరి ఓపెనింగ్ లో కూడా చిన్న ట్విస్ట్ పెట్టాడు కదా. ఫస్ట్ వెంకటేష్ గారేమో కృతి శెట్టి గారి భుజాల మీద ఇట్లా చేయబెడతారు, మళ్ళీ 4 ఖర్చుకొని వాళ్ళు వచ్చి. కానీ ఆ సంఘటనకి సినిమా కథకి సంబంధం అదే. అది సరదాగా రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు ఆ సీక్వెన్స్. ఓకే, మొదటి షాట్ నేను డైరెక్ట్ చేస్తాను సరదాగా అని చెప్పి ఆలోచన కూడా అయింది రాఘవేంద్రరావు గారిది. అయింది. పాపం ఆయన కూడా ట్రోలింగ్ చేస్తున్నారు రాఘవేంద్రరావు గారిని. మీ దృష్టికి వచ్చే ఉంటుంది అది కూడా. సో మంచి, అంటే మంచి మరొక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. 2 హీరోలు ఉన్నారు, వెంకటేష్ అలాగే కళ్యాణ్ రామ్ గారు. 85% అయితే సినిమా నవ్విస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే ఎప్పట్లాగానే దీన్ని కూడా అలాగే రాసుకున్నారు అది. సో అది అనిల్ రావిపూడి కొత్త సినిమా సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్.